రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ టాక్ ఆఫ్ ద నేషన్ అని అంటూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ విధంగా ఏపీలో ఉండబోతుందని మనం భావించవచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటంటే నిర్విర్యామంగా ఆయన చేసినటువంటి కృషి కానివ్వండి, పొలిటికల్ వైపు చాలా ట్రోల్స్ అటువంటి వాటిని తట్టుకొని బయటకు వచ్చి ఇవాళ ఎన్ని సీట్స్ అయితే కంటెస్ట్ చేశారో అవన్నీ గెలుపు వైపుకే దారితీసాయని చెప్పేసి చెప్పాలి. అండ్ టాక్ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు ఏపీలో ఆయన పాత్ర? కరెక్ట్ అండి నాగరాజ్ గారు, మీరు చెప్పింది కరెక్ట్. రైట్ వర్డ్ యూజ్ చేశారు మీరు. టాక్ ఆఫ్ ద నేషన్ ఈజ్ నన్ అదర్ దెన్ పవన్ కళ్యాణ్ గారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారిని, జనసేనని అభినందిస్తూ మనము ఆయన గురించి డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే, ఇవాళ లాస్ట్ ఎలక్షన్స్ చూస్తే మీరు ఆయన డక్అవుట్ అయిపోయారు. ఆల్మోస్ట్ వీ కెన్ డెఫినెట్లీ కాల్ ఇట్ యాజ్ అ డక్అవుట్. ఈ డక్అవుట్ అయిన పర్సన్స్ ఇమోషన్స్ కానీ, లేకపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ నార్మల్గా అయితే, నార్మల్ పర్సన్ అయితే కంప్లీట్గా జీరో లేకపోతే మైనస్లోకి వెళ్తారు. అదే మనము ఇక్కడ పవన్ కళ్యాణ్ కనుక చూస్తే డెఫినెట్గా అది రివర్స్ లాగా వెళ్ళింది. అంటే డక్అవుట్ అయిన తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు సెంచరీ కొడతాం జరిగింది. సెంచరీ అన్న వర్డ్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, హీ గాట్ 21 out of 21. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఒకవేళ ఆయన కనుక 50 places నుంచి కంటెస్ట్ చేస్తుంటే డెఫినెట్లీ 50 out of 50 కూడా వచ్చేది. ప్రధాన ప్రతిపక్షంలో ఆయన 100% కూర్చునే వాళ్ళని నేను భావిస్తున్నాను. నాతో పాటు మా మిత్రులు కూడా చాలామంది అది భావిస్తున్నారు. మీరేమంటారు నారాజ్ గారు? డెఫినెట్గా. అంటే వారాహి ఎప్పుడైతే ఎంటర్ అయ్యి ఆయన జనాల్లోకి తిరగటం, మాట్లాడటం, చేయటం, ప్రజలతోటి మమేకం అవటం చూసిన తర్వాత 50 to 60 కంటెస్ట్ చేస్తుంటే ఆల్మోస్ట్ 50 అయితే వచ్చేసాయి అనేటువంటి దాని మీద నా దగ్గరకు వచ్చేటువంటి సర్వేలే చెప్పినటువంటి. కరెక్ట్. ఒక్కసారి మనము ఫ్లాష్ బ్యాక్ కూడా మాట్లాడుకోవాలండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే. ఇవాళ టాక్ ఆఫ్ ద నేషన్ అనడానికి రీజన్ ఒక 3-4 రీజన్ అని ఏం చెప్తారు అసలు? అయితే టాక్ ఆఫ్ ద నేషన్ అనడానికి చాలా కారణాలు ఉన్నాయి నాగరాజ్ గారు. ఒకటి, కుటుంబాన్ని గెలిపించాడు. మనం కనుక ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 2009లో సబ్జెక్టు కరెక్షన్ ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు స్థానాలు బాగానే వచ్చాయి. అప్పుడు కూడా చిరంజీవి గారు హీ వన్ క్వైట్ గుడ్ ఫ్యూ నెంబర్ ఆఫ్ సీట్స్. కానీ పార్టీని నిలబెట్టుకోలేకపోయారు. తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ జనసేనని సృష్టించి, ఆవిర్వహించి దాన్ని ముందుకు తీసుకెళ్తూ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయనంత స్టేజ్కి వాళ్ళు తీసుకొచ్చి 21 out of 21. అంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మొన్న స్పీచ్లో కూడా, ఆల్మోస్ట్ 175 out of 175 వచ్చినట్టే మనకి. వెన్ ఇట్ ఈస్ 21 out of 21. భారతదేశంలో ఇప్పుడు దాకా ఇలాంటి రికార్డ్ ఎక్కడా లేదు, అది జనసేనకే సొంతమైంది అన్న మాట కూడా చెప్తాం జరిగింది. ఆయన అలాగే అది చెప్పినప్పుడే నేను ఇప్పుడు దాకా అన్ని అపజయాలే కానీ విజయాలు ఏమీ చూడలేదు, ఎక్సెప్ట్ ఎప్పుడో ఒక తొలి ప్రేమ సినిమా తప్ప అని అన్నారు. అయితే మనం కంపేర్ చేసుకుంటే తొలి ప్రేమ తర్వాత గబ్బర్ సింగ్ కానివ్వండి, తమ్ముడు కానీ ఇలాంటి పిక్చర్స్ హిట్ అయినా కూడా ఆయన ఎందుకు అలా అన్నారు అంటే, గబ్బర్ సింగ్ తర్వాత మనం చూసుకుంటే ఆయన కంప్లీట్గా గ్రాఫ్ కూడా మొత్తం డౌన్ఫాలే ఉంది ఎక్కువ మటుకు. అంత బంపర్ హిట్స్ ఎక్కడ రాలేదు. అయినా కూడా ఆయనలో ఒక కసి, ప్రజలకి ఏదో సేవ చేయాలన్న ఒక భావన, అది మాత్రం రోజు రోజుకి ఇంతింతాయి వటుడింతాయి అని ఏదో అన్నారు కదా ఆయన, అలాగే పెరుగుతూ పెరుగుతూ ఒక కొండంతా తయారైంది. ఇవాళ మనం ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కనుక చూస్తే వారాహి యాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఆయనకు వచ్చిన వేవ్ నార్మల్ వేవ్ కానే కాదు. ఆయన డెఫినెట్గా తగ్గాడు అని చెప్తంలో 1% కూడా నాకు డౌట్ లేదు. ఆయన కనుక ఒకవేళ 50 నుంచి 60 స్థానాలు పోటీ చేసినా, నిన్న మీ ఇంటర్వ్యూ చూశాను నేను నాగరాజు గారు, కేకే గారితో మీరు తీసుకున్న ఇంటర్వ్యూ నేను చూశాను. చాలా 100% మీ విశ్లేషణ కూడా కరెక్ట్ ఉంది నాగరాజు గారు. అది ఒకవేళ ఆయన 50 నుంచి 60 స్థానాలు పోటీ చేస్తుంటే ఖచ్చితంగా ఒక 2-3 సీట్లు అటు ఇటు అయ్యేవేమో, మొత్తం సీట్లు అక్కడ కూడా గెలిచేవాళ్ళు.
ప్రధాన ప్రతిపక్షంలో 100% ఆయన కూర్చునేవాళ్ళు. కానీ ఆయన తగ్గాడు. ఎందుకు తగ్గారు అంటే లాస్ట్ టైం ఆయన ఎక్స్పీరియన్స్ అందులో నుంచి నేర్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతము ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఒక నిదానాన్ని పట్టుకొని 100% నేను తగ్గినా పర్వాలేదు కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం చీలకూడదు అన్న భావంతో బీజేపీ తోటి టీడీపీకి ఆల్రెడీ మన అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి మరీ యాంటీ క్యాంపెయిన్ చేస్తారు బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా. మరి ఆబ్వియస్గా అలాంటి చంద్రబాబు నాయుడిని మోడీని కలిపింది పవన్ కళ్యాణ్ గారే అని చెప్తంలో 1% కూడా డౌట్ లేదు. సో ఖచ్చితంగా ఇవాళ ఒకవేళ మనము మొత్తం రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ చూస్తే ఇది పవన్ కళ్యాణ్ గారి చుట్టే తిరుగుతుంది. ఇది ఇంకొక 5 ఏళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి చుట్టే తిరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో సీన్ చాలా మారుతుంది అని చెప్తాంలో 1% కూడా డౌట్ లేదు నారాజు గారు. ఎలా సార్ అంటే ఆయన నేను జీతం కంప్లీట్గా తీసుకుంటాను, దానికే పని చేస్తానని చెప్పేసి అన్నారు కదా. ఎస్ ఆయన ఇది కూడా చెప్తాం జరిగింది. చాలా మంచి పాయింట్ తీశారు మీరు. జీతము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రోజు ₹1 రెమ్యునరేషన్ అని ఆయనే చాలాసార్లు ప్రచారంలో చెప్తాం కూడా జరిగింది. వారాహిపోయాను ఏంటి, నేను కనుక యాక్టింగ్ చేస్తే రోజుకు 1 crore ఈజ్ మై రెమ్యునరేషన్. నేను 60 కోట్లు 65 కోట్లు ట్యాక్సే కట్టాను. నేను నాకు ప్రజాసేవ లేకపోతే, ఒరిజినల్గా నాకు ప్రజల పట్ల ప్రేమ లేకపోతే నేను ఇంత కష్టపడే అవసరం లేదు, ఎండల్లో వానలో తిరిగే అవసరం లేదు. నాకు ప్రజలంటే అమితమైన ప్రేమ కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు అన్న విషయము పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్తాం జరిగింది. అయితే ఈ జీతం ఏమో చూసుకుంటే మనం రోజుకు ₹1 రెమ్యునరేషన్ ఆయన జీతం నెలకి 2.5 లక్షలు అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు నామ్స్ ప్రకారం. అదే వేరే రాజకీయ నాయకులు చాలామంది మనం అబ్జర్వ్ చేస్తాము, నా జీతం నాకు అవసరం లేదు, నా జీతాన్ని నేను ప్రజలకు ఇచ్చేస్తున్నాను, నేను జీతం లేకుండా పనిచేస్తాను అని కొంతమంది బిల్డప్ ఇస్తాం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా ఈ 2.5 లక్షలో 3 లక్షలో వాటెవర్ జీతం ఆయనకు వచ్చే, నేను మీ జీతాన్ని, మీరు గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చే జీతం నేను తీసుకుంటాను, తీసుకున్న ప్రతిసారి నేను నా బాధ్యతని గుర్తు తెచ్చుకుంటాను, ప్రజల పట్ల నా బాధ్యతని నిర్వహిస్తాను, నా ప్రేమను చూపిస్తాను, నా సేవలు అందిస్తాను, కాబట్టి నేను ఆ జీతాన్ని పుచ్చుకుంటాను అని డిక్లేర్ చేస్తాం జరిగింది. ఇది టోటలీ ఇట్స్ డిఫరెంట్ స్టైల్ అనొచ్చు. ఒక కల్ట్ హీరో పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన మాటలు లేకపోతే ఆయన ముందుకు వెళ్ళి చేసే పనులు కూడా ఒక కల్ట్ స్టైల్లోనే వెళ్తున్నారు. దానివల్లే అనుకుంటా పవన్ కళ్యాణ్కి ఇంత ప్రజాదరణ, ఇంతమంది ఫ్యాన్స్ చూసుకుంటూ ఉంటే మనకు అందరికీ తెలుసు, అందరు హీరోలు కూడా ఒప్పుకోవాల్సిందే పవన్ కళ్యాణ్కు ఉన్నంత ఫ్యాన్ బలం ఏ హీరోకి కూడా లేదు అని చెప్తాను. మళ్ళీ 1% డౌట్ కూడా మనకి లేదు. సో ఇదన్నీ చూసుకుంటూ ఉంటే చిరంజీవి గారి ఇంటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు వస్తాం జరిగింది. అసలు ఆ రోజు పండగ వాతావరణం మనం దసరా సంక్రాంతికి ఎలా ఉంటుందో వాళ్ళ ఇంట్లో అట్లాంటి వాతావరణం ఆ రోజు క్రియేట్ అయింది. ఆయన వస్తాము, అన్నగారికి సాక్ష్యంగా ప్రణామాలు చేస్తాము, తల్లిగారికి చేస్తాము, వదిన గారిని తల్లిగారిలాగా భావించి, అంటే ఆ వదిన కూడా అంత తల్లిలాగా ఆయనను చూసుకుంది కాబట్టి ఆ ప్రేమని మళ్ళీ వెనక్కి తిరిగి ఇస్తాము. సో పవన్ కళ్యాణ్ గారిలో వీ హ్యావ్ డెఫినెట్లీ సీన్ గుడ్ క్వాలిటీస్ అని చెప్తాంలో ఏమాత్రం డౌట్ లేదు. శత్రువు కంట్లో కూడా నీళ్లు చెమర్చినంత పరిస్థితి. ఆయన వెళ్ళి సాష్టాంగ నమస్కారం ఎప్పుడైతే చేశారండి చిరంజీవి గారికి, చెప్పులు పక్కన పెట్టి మరి అసలు ప్రతి ఒక్కరిలోనూ అరే మేము ఎంత ఇదిగా ఉన్నా కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని చెప్పడానికి అదొక పెద్ద ఈ జనరేషన్లో ఇప్పుడు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ చూసిన తర్వాత జనాల దృష్టిలో ఆయన మీద రెస్పెక్ట్ కానీ లేకపోతే అభిప్రాయాలు ఎవరైతే 3 పెళ్ళిళ్ళు అని కించపరిచి మాట్లాడారో అవన్నీ తుడుచుకుపోయి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకి బాగా పెరుగుతుందని నేను భావిస్తున్నాను నాగరాజ్ గారు. నో డౌట్ సార్. అసలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దానికి కుటుంబం పట్ల ఎంత బాధ్యత ఉంది, ఎంత ప్రేమిస్తారు అన్ననేటువంటి హోదాని దైవంలా భావించి ఆ విలువల్ని కాపాడటంలో ఆయనకి ఎక్కడా కూడా ఇంచెత్ మనకెక్కడ ఈగు కానీ ఉండేవి కానీ ఏం కనిపించవు. చెప్పులు పక్కన పెట్టి డైరెక్ట్ సాష్టాంగ నమస్కారం. ఈ జనరేషన్ లో అన్నదమ్ములు ఇలా ఉండాలని చెప్పడానికి కూడా అదొక సింబల్. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పటికీ ఆ వీడియో పక్కన పెట్టుకొని చూస్తే కళ్ళ ముందు నీళ్ళు వచ్చేస్తాయి మనకి. అరే అసలు ఏంటి అసలు కుటుంబ విలువలు ఈ జనరేషన్లో ఇంకా ఉన్నాయి అని అంటే మేబీ ఈ ఫ్యామిలీ వల్లే ఇది ఇంకా బయటపడుతుంది అనుకునేటువంటి ఆలోచన అయితే రాకమాంది మనకి. లాస్ట్ టైం ఎలక్షన్స్లో సార్, అంటే జనరల్గా చెప్తున్నాను, ఎలక్షన్స్ వల్ల ఫ్యామిలీలో వాళ్ళకి గొడవలు వచ్చేసాయి. కరెక్ట్. దాన్ని ఒక్క చిన్న ఆ వీడియో క్లిప్ తుడిచిపెట్టుకున్నారు. ముద్రగడ్డ గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు తెలుస్తుంది కదా, తండ్రి ఏమో రెడ్డి అవుతా అంటున్నారు,
కూతురేమో పవన్ కళ్యాణ్ గారికే సపోర్ట్ చేస్తాను నేను, మా తండ్రి ఇలా మాట్లాడుతాను తప్పని అలా విచ్ఛిన్నం అయిపోయినాయి ఫ్యామిలీస్లోనే. అన్న ఒకవైపు, తమ్ముడు ఒకవైపు, భార్య ఒకవైపు, భర్త ఒకవైపు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబ విలువలను డెఫినెట్గా సమాజానికి ఒక మంచి మెసేజ్ అందించారు. ఆ రోజు వీడియో చాలా వైరల్ అయింది. ఇలా ఉండాలి, ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అన్నది మాత్రం డెఫినెట్గా మెసేజ్, చాలా మంచి మెసేజ్ ఇస్తాం జరిగింది. లోపల ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా అది మళ్ళీ కలగట్టుకొని ముందుకు నడవాలి ఒక ఫ్యామిలీ అన్నది అని మాత్రం డెఫినెట్గా చాలా మంచి సమాచారం మెసేజ్ని అందించారు. అండ్ ఇలాంటి జనరేషన్స్లో, ఇప్పుడున్న జనరేషన్స్లో ఇలా విడిపోయే అంటే కొట్టుకునే జనరేషన్స్లో ఇట్లాంటి మెసేజ్ అందిస్తాను డెఫినెట్గా నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అభినందించక తప్పదు. పోను మనం చూసుకుంటే మీరు టాక్ ఆఫ్ ద నేషన్ అన్నారు. టాక్ ఆఫ్ ద నేషన్ డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ ఇస్ టాక్ ఆఫ్ ద నేషన్. ఎందుకని మొన్న మన మోడీ గారు చూసాము. మొన్న మోడీ గారు అది మీటింగ్ అవుతున్నప్పుడు స్టేజ్ పైన నుంచి చాలా, అంటే మోడీ గారి దగ్గర మనం అంత ఎవరినైనా ప్రశంసిస్తాం ఎప్పుడు నేను చూడలేదు. ఓకే, స్టేజ్ పైన ఈయన చూడండి, ఈయన పవన్ కాదు, ఈయన ఒక తుఫాన్ అని డైరెక్ట్గా అది చెప్పేసరికి అది మొత్తం ప్రపంచం మొత్తం వెళ్ళింది. అది ఓన్లీ మన దేశం కాదు, ప్రపంచం మొత్తం మోడీ గారు చెప్పినది వైరల్ అయింది. నేషనల్ మీడియాలో చూస్తే మనము ప్రతి ఛానల్లో హూ ఇస్ దిస్ పవన్ అన్నట్టు ఇట్ వెంట ఇన్ టు నేషనల్ మీడియా ఆల్సో. డెఫినెట్గా వీ ఆల్ షుడ్ బి, పార్టీలకు అతీతంగా వీ ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. బికాజ్ ఇవాళ మొత్తం దేశంలో అప్పుడు ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయ్యారో అలాగే మళ్ళీ మన పవన్ కళ్యాణ్ కూడా అవ్వాలని నేను పర్సనల్గా కోరుకుంటాను. నాగరాజు గారు అంటే ఏ విధంగా కోరుకుంటారు సార్? అంటే ఫ్యూచర్ చూస్తే, అంటే ప్రమాణ స్వీకారం తర్వాత అయినా సరే మీ పాయింట్ నుంచి చూసేటప్పుడు ఏ హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉండే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్లొమాటిక్గా కాకుండా స్ట్రైట్ ఆయన కల్ట్ స్టైల్లో ప్రతిపక్షానికి వెళ్ళిపోతేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు డిప్లొమాటిక్గా బిహేవ్ చేయాల్సింది ఎప్పుడు, పార్టీ ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చకుండా ఉండటానికి డిప్లొమాటిక్గా బిహేవ్ చేశారు డెఫినెట్గా. కానీ ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది, పదవులకు ఆశపడకుండా డెఫినెట్గా ఆయన కనుక ప్రతిపక్షమే నేను అనుకునేది కూడా అదే. ఆయనకి ఒకవేళ ఏదైనా పదవి తీసుకున్నా కూడా అది ఫ్రెండ్లీగా తీసుకోవచ్చు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదానే తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో ప్రతిపక్ష హోదానే లేకుండా అయిపోయింది, కంప్లీట్ స్వీప్ కాబట్టి కూటమి. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా తీసుకుంటేనే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని అల్లర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎస్ అఫ్ కోర్స్, అదే రోజు చూసాం మనము. సో ప్రతిపక్షం లేకుండా ఎప్పుడు ప్రభుత్వాలు పనిచేయకూడదండి. ప్రతిపక్షాలు లేకుండా ప్రభుత్వాలు పనిచేస్తే అవి నిరంకుశ పాలన అవుతుంది. సో ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలని నా లాంటి కోరుకుంటున్నాను. చూద్దాం ఏ విధంగా ఉంటుందన్నది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.